I welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. As usual in our session start చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్ కాదు నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఒక 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేయబోతున్నాం. మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం, లెర్నర్స్ కోసం, ఎవరైతే హూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అవర్ ఛానల్, మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వ్యూయర్స్ కోసం, స్టూడెంట్స్ కోసం, అందరి కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. టుడే ఈస్ ద బేసిక్ క్లాస్, టుడే ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ యూ. ఒక 45 రోజుల కోర్సుని మీకు నేను ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ 45 days ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని మీకు మన ఛానల్ ద్వారా అందించబోతున్నాను. ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి 45 రోజులు కంటిన్యూస్గా, డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను, 0 to April 2025, 2nd April 2025 ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్. మనం ఈ రోజు నుంచి సిన్సియర్గా సీరియస్గా మీరు 45 days నా క్లాసును మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చే విధంగా నేను టిప్స్, టెక్నిక్స్, టూల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. క్లాస్ ఈజీగా, ఫ్లెక్సిబుల్గా, చాలామంది స్లోగా చెప్పండి సార్ అన్నారు. స్లోగా, ఫ్లెక్సిబుల్గా చాలామంది సజెషన్స్ తీసుకున్న తర్వాత ఈ సిరీస్ నేను మీకోసం స్టార్ట్ చేయబోతున్నాను. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా, ఉచితంగా 45 రోజులు మీకు నేను క్లాసెస్ ఇవ్వబోతున్నాను. ఎవ్రీ డే 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్. దయచేసి గంట అనుకోకండి, ఒక గంట సేపు అనుకోకండి. సిన్సియర్గా, సీరియస్గా ఎవరైతే మాకు ఇంగ్లీష్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు టైంని కాస్త పక్కన పెట్టి సీరియస్గా మీరు నా క్లాసును ఫాలో అయితే, ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా, అద్భుతమైనటువంటి క్లాస్ ఇస్తాను. ఈ ఒక్క క్లాస్ నుంచి మీరు నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ చేసే విధంగా నెక్స్ట్ లెవెల్కి 45th day మీరే 45 రోజులు అయిన తర్వాత ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ రైట్ నౌ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. నౌ ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు ఒక మాట ఇస్తున్నాను. 45 రోజులు అయిన తర్వాత నా క్లాసెస్ ద్వారా మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే నిర్మోహమాటంగా అన్సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ని. అన్సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నెగిటివ్గా మీరు ఏ కామెంట్ పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి 45 రోజులు మీరు సిన్సియర్గా, ఓపికగా నా క్లాసును ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఈ రోజు నుంచి ఒక అడుగేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గెటింగ్ సక్సెస్ కోసం మొట్టమొదటి అడుగు మనం వేయబోతున్నాం. ఈరోజు 45 days ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 2nd స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ డే మన కోర్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. 45 days 1 hour క్లాస్, 1 hour క్లాస్, 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్, 1 hour ప్రాక్టీస్ కంపల్సరీ చేస్తేనే వస్తుంది. ఎందుకంటే నేనేమైతే క్లాస్ చెప్తానో ఆ 1 hour ప్రాక్టీస్ మీరు కంపల్సరీ చేయాలి. ఈ 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్లో LSRW
మీకు బాగా తెలుసు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వొకాబులరీ ఎలా డెవలప్ చేసుకోవాలి, గ్రామర్ పాయింట్లో ఏమేమి మనం ఇంపార్టెంట్గా గ్రామర్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్కి ఆ గ్రామర్ని మనం ఎలా అప్లై చేయాలి, ఫ్రేజెస్ ఏంటి, ఇడియమ్స్ ఏంటి, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు డిస్కస్ హియర్ ఇన్ అవర్ ద రైజ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ ద బేసిక్ కోర్స్. 45 days of the course, free spoken English classes, 1 hour class, 1 hour practice. మరి మీరు ప్రాక్టీస్ ఎలా ఏంటి అన్నది క్లియర్ కట్గా నేను ఎవ్రీడే నేను మీతో ఫాలో అవుతాను. అండ్ చాలామంది అడిగారు, సార్ హైదరాబాద్లో ఎప్పటి నుంచి క్లాసెస్ సార్ అని. అండ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచే మీకు హైదరాబాద్లో లైవ్ క్లాసెస్ దొరకబోతున్నాయి. ఈ రోజు నుంచే మీకు హైదరాబాద్లో లైవ్ క్లాసెస్ మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. మెహదీపట్నం పిల్లర్ నంబర్ 26 ఆపోజిట్ సఫా ఆర్కేడ్ బిల్డింగ్లో మన ఇన్స్టిట్యూషన్. నేను ఇంకా ఈ రోజు నుంచి హైదరాబాద్లోనే స్టే చేయబోతున్నాను. కాబట్టి ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, కలవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వచ్చు. అండ్ ఈ రోజు నుంచి లైవ్ క్లాసెస్. అండ్ ఈ సమ్మర్లో ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్, 36 బ్రాంచ్లు 36 మండలాల్లో లోకల్లో మీకు అవైలబుల్లో ఉన్న ఏపీ తెలంగాణలో మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కోసం డైరెక్ట్గా మీరు నన్నే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని నేను రెఫరెన్స్ ఇస్తాను. అక్కడ కూడా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. త్రూ మై క్లాసెస్, అన్నీ నా క్లాసెస్సే ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఎస్, ఇట్స్ అ సీరియస్ క్లాస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లాస్. ఎంత చక్కటి క్లాస్లో మీరే చెప్తారు. ఈజీగా బేసిక్ నుంచి క్లియర్ కట్గా వన్ ఆఫ్టర్ వన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. 45 days ఆఫ్ ద కోర్స్ డ్యూరేషన్లో భాగంగా ది ఫస్ట్ డే నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డాన్ టు డస్క్ టాపిక్. డాన్ టు డస్క్ మనం చాలా సందర్భాల్లో డాన్ టు డస్క్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టాపిక్. అండ్ అన్ని ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ కూడా ఇది. అన్ని ఇంటర్వ్యూస్లో సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు కాస్త చెప్పు అన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సే సంథింగ్ అబౌట్ యువర్ హ్యాబిట్స్. సే సంథింగ్ అబౌట్ యువర్ హ్యాబిట్స్. వుడ్ యూ టెల్ అబౌట్ యువర్ హ్యాబిట్స్? కుడ్ యూ సే సంథింగ్ అబౌట్ యువర్ హ్యాబిచువల్ యాక్షన్స్? ఇలా మనకు మన హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి అడుగుతారు. ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా, ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, ఖచ్చితంగా ఈ డాన్ టు డస్క్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. డాన్ టు డస్క్ మీన్స్ ది హ్యాబిచువల్ యాక్షన్స్. What is meant by habitual actions? క్లియర్గా ఇస్తానండి, చూడండి, చక్కటి క్లాస్. ది హ్యాబిచువల్ యాక్షన్స్. అసలు ఇంతకీ హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది చూడండి. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది. అలవాటుగా చేసే పనులనే మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. పేర్లో ఎక్కడుంది సార్ హ్యాబిచువల్ యాక్షన్స్? పేర్లోనే ఉంది చూడండి. హ్యాబిట్, HABIT, హ్యాబిట్ అంటే అలవాటు. హ్యాబిట్ అంటే మనకు బాగా తెలుసు, అలవాటు. హ్యాబిచువల్ అంటే అలవాటుగా. యాక్షన్స్ అంటే వర్క్స్ అంటే మనకు బాగా తెలుసు, పనులు. అంటే యాక్షన్ అంటే వర్క్, యాక్షన్స్ అంటే వర్క్స్ అంటే పనులు. ఏ పనులు? అలవాటుగా చేసే పనులు. ఎవరు? మనం. అలవాటుగా చేసే పనులు ఎలా చెప్పాలో ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. యూ హ్యావ్ టు టేక్ ఎనీ న్యూస్ పేపర్ అయినా తీసుకున్నాం. వేర్ ఎవర్ యు గో, వెన్ ఎవర్ యూ టాక్ సంథింగ్, మనం ఏం మాట్లాడాల్సి వచ్చినా హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడం వచ్చింది అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఏ యాక్షన్ అయినా విల్ డెలివర్ ఇన్ అ బ్యూటిఫుల్ వే.
ఈజీగా, ఫ్లెక్సిబుల్గా, బ్యూటిఫుల్గా మనం చెప్పేస్తామండి. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడం ప్రతి ఒక్కరికి రావాలి. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడం చాలా మంది తప్పు చేస్తుంటారు. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు ఎందుకు తప్పు చేస్తారంటే పాస్ట్ టెన్స్ చెప్తారు, యానీస్ ఆర్ కలుపుతూ ఉంటారా. హెల్పింగ్ వర్బ్ వాడకుండా మనం హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పాలి. We never use a helping verb in the habitual actions. Done to dusk అనే టాపిక్ లో మనం హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు హెల్పింగ్ వర్బ్ వాడకూడదు. We never use a helping verb in the middle of the sentences after the subjective pronoun. Subjective pronoun తర్వాత హెల్పింగ్ వర్బ్ రాకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలా. దట్స్ వై మనకు హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్. నవ్ ఐఎమ్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూ. మంచి స్ట్రక్చర్ ఇస్తా చూడండి. హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిట్ అంటే అలవాటు, హ్యాబిచువల్ అంటే అలవాటుగా, యాక్షన్స్ అంటే పనులు, అలవాటుగా చేసే పనులు. మరి ఇవి చెప్పాల్సి వస్తే హెల్పింగ్ వర్బ్స్ రాకూడదు అన్నాం. దేని తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, దే. ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ వస్తే మనకు వర్బ్ బేస్ ఫామ్ లో ఉండాలి. అంటే రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి. అంటే వర్బ్ షుడ్ బి ప్లేస్డ్ హియర్ V1. వర్బ్ని మనం మొదటి రూపంలో ఉంచాలి. థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే డైరెక్ట్ గా మనం వర్బ్ని ఎక్స్క్లూజివ్ ఫామ్ లో ఉంచాలి. ఎక్స్క్లూజివ్ ఫామ్ దాన్నే మనం వర్బ్ యొక్క V5 అంటే వర్బ్ యొక్క 5వ రూపం అని అంటాం. మనకి బాగా తెలుసు. ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ వస్తే V1 రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. ఎనీ పర్సన్స్ నేమ్, ఒక పర్సన్ వ్యక్తి యొక్క పేరుని వచ్చినా కూడా మనం వర్బ్ యొక్క V5 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాయి అనే వర్బ్ తీసుకుంటే కూడా, ప్రణౌన్ తీసుకుంటే వర్బ్ V5 లోనే ఉండాలి. వర్బ్ V5 లోనే ఉండాలి. వర్బ్ V1, వర్బ్ V5. ఏంటి సార్ ఈ వర్బులు? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలుసు కదా, మనకు అందరికీ తెలుసు. ప్రొనౌన్స్ 7 బేసిక్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది, సాయి అంటే ఒక పర్సన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ సార్ నేమ్, రాజశేఖర్ సార్ నేమ్, మహాత్మా గాంధీ నేమ్, స్వామి వివేకానంద గారు నేమ్. సో లైక్ దిస్ వన్. సో దాని తర్వాత వర్బ్ V5 లో ఉండాలి. అసలు వర్బ్ V1 ఏంటి, వర్బ్ V5 ఏంటి ఒక్కసారి చూద్దాం. మనకి బాగా తెలుసు కానీ చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఇది మనకు బాగా తెలుసు. మనకు ఇంగ్లీష్లో ప్రతి వర్బ్కి 5 రూపాలు ఉంటాయి. దేర్ ఆర్ 5 ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి వర్బ్కి 5 రూపాలు కలిగి ఉంటుంది. ఎవ్రీ మెయిన్ వర్బ్, ప్రతి వర్బ్కి 5 రూపాలు ఉంటాయి. ఏంటి వర్బ్? మీకు ఇందాక ఒక మాట చెప్పాను, సబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాకూడదు అన్నాడు. ఇది వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్. ఇంగ్లీష్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. వర్బులు 2 రకాలుగా విభజించారు. వన్ ఈజ్ కాల్డ్ helping verbs and second one which is called main verbs. Helping verbs, main verbs. Helping verbs అంటే సహాయక క్రియలు. ఇవి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయంటే 58 ఉన్నాయి.
Actually, grammar suggested to us, according to the grammar, we have just 24 helping verbs. But in my terminology, in my viewpoint, I had designed the easy way to talk in English language using of the 58 helping verbs. 58 పదాలు ఏంటవి అంటే do, does, did, shall, will, am, is, are, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have been, has been, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been, would have been, could have been, have to, has to, had to, need to, needs to, dare to, dares to, want to, wants to, wish to, wishes to, ought to, able to, willing to, going to, use to, and would like to. ఇవి 58 పదాలు. అవి రాకూడదు. నేను ఇప్పుడు చెప్పిన 58 పదాలు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్తో వెంటనే రాకూడదు. మరి ఏం రావాలంటే మెయిన్ వర్బ్ రావాలి. అదే మెయిన్ వర్బ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో ప్రతి వర్బ్కి 5 రూపాయలు ఉంటాయి. అసలు వర్బ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్. యాక్షన్ అంటే ఏంటి? పని. అంటే పనిని తెలియచేసేదాన్ని మనం వర్బ్ అని అంటాం. ఇంగ్లీష్లో మనకు ప్రతి వర్బ్కి 5 రూపాయలు. అంటే పనిని ఏ పనైనా ఏ పని చేస్తే అదొక వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ తినడం ఒక పని, ఈట్ అది 5 రూపాయలు కలిగి ఉంటుంది. 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈట్కి 5 ఫార్మ్స్. అంటే ఈట్ అంటే తినడం కదా, ఈట్ అంటే తినడం. ఈట్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళడం గోకి 5 ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం స్పీక్ 5 ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాయడం, నేను రాస్తూ ఉన్నా, రాయడం ఒక పని. రాయడానికి 5 ఫార్మ్స్ ఉన్నాయి. రాయడం ఒక పని అయితే అది వర్బ్. కాబట్టి వర్బ్ ఏంటది? రైట్ అంటే రాయడం. అలాగే తిట్టడం ఒక పని, స్కోల్డ్. అంటే ఒక వర్బ్ని ఇంగ్లీష్లో తీసుకుంటే మనకు 5 ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకోవడం ఒక పని, లెర్న్, దీనికి 5 ఫార్మ్స్. అంటే ఇంగ్లీష్లో ఒక వర్బ్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ ఈట్. ఈట్ అనేది వర్బ్, అది ఒక పనిని తెలియజేస్తుంది, అది ఒక వర్బ్. దీనికి ఇప్పుడు 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈట్ అనేది మనకు బేస్ ఫార్మ్ అంటే V1 అయితే దీని యొక్క ఈట్ యొక్క V2 ఫార్మ్ ఏంటి అంటే ఏట్ అంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్. ఈట్ యొక్క పాస్ట్ టెన్స్ ఏట్, దట్ ఈస్ కాల్డ్ V2. ఏట్ యొక్క పాస్ట్ టెన్స్ ఈటెన్. దిస్ ఈస్ కాల్డ్ V3 అంటే వర్బ్ యొక్క V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఈట్ యొక్క ING ఫార్మ్ ఈటింగ్. దిస్ ఈస్ కాల్డ్ V4 వర్బ్ యొక్క 4వ రూపం. ఈట్ యొక్క 5th ఫార్మ్ అంటే ఎక్స్క్లూజివ్ ఫార్మ్ ఏంటది అంటే ఈట్స్. ఇది V5. ఇక్కడ బాగా గమనించండి డియర్ లెర్నర్స్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. ఇది వర్బ్స్. ఇది 8 గంటల క్లాస్. అంటే వర్బ్స్ గురించి నేను ఒక 8 అవర్స్ క్లాస్. ఇది 8 అవర్స్ క్లాస్ అంటే 8 గంటల వర్బుల యొక్క వివరణ. దాదాపు 5000 వర్బులు వివరిస్తాను మీకు. 5000 వర్బ్స్ ఇస్తాను. 5000 వర్బులు ఉంటాయి. 8 అవర్స్ క్లాస్. ఇది నేను ఇప్పుడు ఇక్కడ చెప్పను. ఎందుకు అంటే డైరెక్ట్గా మీకు 45 డేస్లో సింపుల్గా ఈజీగా మిమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడేదిగా ట్రైనింగ్ చేయాలనేది కాన్సెప్ట్. అందుకే ఇక్కడ జస్ట్ మీకు అర్థమయ్యే కోసం ఒక వర్బును తీసుకునే వివరణ ఇచ్చాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ప్రతి వర్బ్కి 5 రూపాయలు ఉంటాయి. V1, V2, V3, V4, V5 అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ V1 అంటే వర్బ్ అంటే పనిని తెలియజేస్తుంది. వర్క్ అంటే ఇస్ నథింగ్ బట్ పని. సో ఈట్
ఈట్ యొక్క పాస్ట్ టెన్స్ ఏట్, ఏట్ యొక్క పాస్ట్ టెన్స్ ఈటెన్, ఐఎన్జి ఫామ్ ఈటింగ్, ఈట్స్. అలాగే గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. అలాగే రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. ఇలా ప్రతి వర్బ్కి 5 రూపాలు ఉంటాయి. ఇప్పుడు మనము హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పాల్సి వస్తే మనకి ఏమి కావాలి అంటే వెరీ సింపుల్, వర్బ్ యొక్క మొదటి రూపం కావాలి అంటే V1 కావాలి లేదా V5 కావాలి, డైరెక్ట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, నేను తింటాను అని చెప్పాల్సి వస్తే నేను అంటే ఎవరు? ఐ. తింటాను అనేది ఏమంటాం? ఈట్. అంటే నేను తింటాను అని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్, ఇక్కడ ఈ V1 ప్లేస్లో ఈట్ పెడతాం. అంటే ఐ ఈట్, నేను తింటాను. ఐ ఈట్, నేను తింటాను. నేను రాస్తాను, ఐ రైట్. నేను వెళ్తాను, ఐ గో. నేను మాట్లాడతాను, ఐ స్పీక్. నేను నేర్చుకుంటాను, ఐ లర్న్. నేను తిడతాను, ఐ స్కోల్డ్. అంతే. ఇక్కడ మళ్ళీ ఐ ఆమ్ స్కోల్డింగ్, ఐ స్కోల్డెడ్, అలాగే ఐ ఏట్, ఐ డిడ్ గో, ఐ ఆమ్ ఈటింగ్. ఇట్లంతా ఏమీ రావు, హెల్పింగ్ వర్బ్ రాకూడదు. సింపుల్గా, ఈజీగా, ఫ్లెక్సిబుల్గా చూడండి. నేను తింటాను, ఐ ఈట్. నేను నేర్చుకుంటాను, ఐ లర్న్. నేను పాడతాను, ఐ సింగ్. మేము మాట్లాడతాము, వి స్పీక్. నువ్వు నేర్చుకుంటావు, యూ లర్న్. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, దే డు లర్న్. దే టు, టు, దే టు లర్న్. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కు మాత్రమే వాడాలి. ఏంటవి? ఐ, వి, యు, దే. మరి థర్డ్ పర్సన్ సింగులర్. ఇంగ్లీష్లో పర్సన్స్ ఉన్నారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అనేది కూడా ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాం, పర్సన్స్ గురించి చేసి పెట్టాం. దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే చూడకపోయినా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఐ, వి, యు, దే వస్తే V1 రావాలి. హీ, షీ, ఇట్ పర్సన్ నేమ్ వస్తే V5 రావాలి, V1 వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో, నేను వెళ్తాను. అతను వెళ్తాడు అంటే హీ గో అనకూడదు. ఆమె వెళ్తుంది అంటే షీ గో అనకూడదు. మరి ఏం రావాలి అంటే గో యొక్క V5 ఫామ్ రావాలి. గో యొక్క V5 ఫామ్ గోస్. అలా ప్రతి వర్బ్కి మనకు 5 ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు అతను తింటాడు అని చెప్పాల్సి వస్తే వర్బ్ యొక్క V5 ఫామ్ హీ. అతను తింటాడు, ఈట్ అంటే తినడం. ఇప్పుడు V5, ఈట్ యొక్క V5 ఏంటి? ఈట్స్. ఈట్స్. కాబట్టి అతను తింటాడు అంటే హీ ఈట్స్. ఏమొస్తుంది ఇక్కడ? ఈట్స్. అతను మాట్లాడతాడు, హీ స్పీక్స్. అతను మాట్లాడతాడు. ఆమె రాస్తుంది, షీ రైట్స్. ఆమె తిడుతుంది, షీ స్కాల్డ్స్. తిడుతుంది. అలాగే అది పని చేస్తుంది, ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్, అది పని చేస్తుంది. సాయి నేర్చుకుంటుంది, సాయి లర్న్స్. సాయి లర్న్స్. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జశ్వంత్ వస్తాడు అని చెప్పాలా. జశ్వంత్ కమ్స్. జశ్వంత్ కమ్స్. అతను వస్తాడు, జశ్వంత్ వస్తాడు. కమ్స్. కమ్ రాదు, కమ్స్ రావాలి. అంటే వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఇది చక్కటి క్లాస్ వర్బులు. ఇది ఒకరోజు లాస్ట్లో మళ్ళీ చేస్తాను నేను. అంటే 8 గంటల క్లాస్ ఒకరోజు ఖచ్చితంగా ఒకరోజు చేసి పెడతాను. అది కూడా లుక్ అట్ దిస్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే డాన్ టు డస్క్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే విధానం తెలుసుకుంటున్నాం. వెరీ సింపుల్. ఐ,
వి యూ దే తర్వాత V1 హీ షీ ఇట్ పర్సన్స్ నేమ్ V5 రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఒక్కసారి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఒకసారి చూద్దాం. మీకు వర్బ్ గురించి చెప్పాను కదా, ఒక్కసారి మీరు ఇప్పుడు చూద్దాం. చూడండి, కొన్ని సెంటెన్సెస్ తీసుకొని మీకు నీట్గా ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బేసిక్గా ఈజీగా మీకు అర్థమయ్యే కోసం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తాను అని చెప్పాలా, వెరీ సింపుల్. కమ్, ఐ కమ్, నేను వస్తాను. ఐ కమ్, నేను వస్తాను. అలాగే అతను వస్తాడు అని చెప్పాలి, లేదా ఆమె వస్తుంది అని చెప్పాలి. ఆమె వస్తుంది, షీ కమ్స్. షీ కమ్స్ వర్బ్కి ఎస్ కానీ అంటే V5. దిస్ ఈస్ కాల్డ్ V1, దిస్ ఈస్ కాల్డ్ V5. దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి నేర్చుకున్నాం కదా. అంటే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వస్తే V1 రాని, హీ షీ ఇట్ వస్తే V5 రాని. సింపుల్. అంటే నేను వస్తాను అంటే ఐ కమ్, ఆమె వస్తుందంటే షీ కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా క్లాసెస్కి వస్తాను అని చెప్పాలి. రెగ్యులర్గా వస్తావు అంటే క్రమం తప్పకుండా వస్తావు. ఐ అటెండ్, ఐ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ. ఐ కమ్ టు క్లాసెస్, ఐ కమ్ టు క్లాసెస్, I come to classes regularly. 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 ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఐ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ. ఆమె రెగ్యులర్గా క్లాసెస్ వస్తుంది అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మారుతుంది. షీ కమ్స్, షీ కమ్స్ టు క్లాసెస్, షీ కమ్స్ టు క్లాసెస్ రెగ్యులర్లీ. క్రమం తప్పకుండా ఆమె క్లాసెస్కి వస్తుంది. క్రమం తప్పకుండా ఆమె క్లాసెస్కి వస్తుంది. ఐ కమ్, ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ మనకు బాగా తెలుసు. కమ్ అనేది వర్బ్ యొక్క V1. టు క్లాసెస్ రెగ్యులర్లీ అనేది ఇదంతా ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్. లుక్ అట్ దిస్. మరి ఇక్కడ బాగా గమనించండి, రెగ్యులర్లీ అనేది ఏంటి అంటే ఇది ఒక కీ స్ట్రోక్. కీ స్ట్రోక్ ఇవి బాగా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఏ టెన్స్లో రావాల్సినటువంటి కీ స్ట్రోక్స్ దాంట్లోనే రావాలి, వేరే దాంట్లో రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెగ్యులర్లీ అనే పదం పాస్ట్ టెన్స్లో రాదు, రాకూడదు. ఫ్యూచర్లో రాదు, రాకూడదు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తుంది. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనకు ఇంగ్లీష్లో కీ స్ట్రోక్స్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఎన్ని ఉన్నాయి సార్ కీ స్ట్రోక్స్ అంటే నేను చెప్తా చూడండి. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫన్, సమ్ టైమ్స్, రేర్లీ, సెల్డమ్. దీస్ ఆర్ ద కీ స్ట్రోక్స్ ఫార్ ఎక్స్ప్రెసింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేసే కోసం వాడే పదాలు కీ స్ట్రోక్స్. కీ స్ట్రోక్స్ రెగ్యులర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ, డైలీ ఐ గో టు లైబ్రరీ. ఎవ్రీ డే ఐ టేక్ 2 glasses ఆఫ్ జ్యూస్. ఎవ్రీ డే, ఎవ్రీ ఇస్ ద కీవర్డ్. ఎవ్రీ డే ఐ టేక్ 2 glasses ఆఫ్ జ్యూస్. 2 గ్లాసుల జ్యూస్ తీసుకుంటాను. Regularly, I read Hindu newspaper. రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్ చదువుతాను. Sometimes I read తెలుగు న్యూస్ పేపర్. అప్పుడప్పుడు తెలుగు న్యూస్ పేపర్ చదువుతాను. అంటే ఎవ్రీ ఇస్ ద కీవర్డ్, డైలీ ఇస్ ద కీవర్డ్, రెగ్యులర్లీ ఇస్ ద కీవర్డ్. ఇలా మనకు ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫన్, సమ్ టైమ్స్, రేర్లీ, సెల్డమ్ ఇలాంటి కీ స్ట్రోక్స్ అన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుండాలి. మరి ఇప్పుడు సెంటెన్సెస్ స్టార్ట్ చేయడం కూడా మనకు తెలిసింది. ఎలా అంటే సింపుల్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. అది V1లో అయినా ఉండొచ్చు, లేదా ఇలా V5లో అయినా కూడా ఉండొచ్చు. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే కోసం, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే కోసం.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీ స్ట్రోక్స్ అన్నీ కూడా మీకు నేను ఆల్ ఇన్ వన్ పుస్తకంలో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ స్ట్రోక్స్ తీసుకుంటే చూడండి, పేజ్ నెంబర్ 38లో పెట్టాను చూడండి, పేజ్ నెంబర్ 38. ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టన్, సమ్టైమ్స్, ఎవర్, నెవర్, హార్డ్లీ, సెల్డమ్, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, వన్స్ వీక్లీ, వన్స్ ఎ వీక్, వన్స్ ఎ మంత్, వన్స్ ఇన్ ఎ ఇయర్, ఇలా దాదాపు 600 పెట్టాను. అవన్నీ నేర్చుకోవాల్సిందే, గుర్తుండాలి. గుర్తుంటే బాగుంటుంది. కాబట్టి మన పుస్తకం పెట్టుకోండి మీ దగ్గర, మన ప్రాజెక్ట్ వర్క్ బుక్ ముందర పెట్టుకోండి, బాగుంటాయి ఇవన్నీ. అంటే నా క్లాస్ ఉన్న తర్వాత మీరు అవన్నీ ఎందుకంటే కొన్నే చెప్తూ ఉన్నాను కదా, అన్నీ చెప్పడానికి టైం తీసుకుంటుంది. ఇది ఒక్క క్లాసే, హ్యాబిచువల్ ఒక్క క్లాసే మనకు 2 hours క్లాస్. ఒక్క హ్యాబిచువల్ యాక్షన్స్ క్లాసే 2 hours క్లాస్. ఆ క్లాస్ నేను ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళకే ఇస్తున్నాను కాబట్టి మీకు అన్నీ నేను చెప్పలేను. కాబట్టి ఐ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ, సింపుల్గా అర్థం చేసుకోండి. ఐ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ. ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, కమ్ అనేది మెయిన్ వర్బ్, టు క్లాసెస్ అనేది ఆబ్జెక్టివ్ కేస్, రెగ్యులర్లీ అనేది కీ స్ట్రోక్. మరి ఇప్పుడు మన స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్ని చూద్దాం. కంప్లీట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. హ్యాబిచువల్ యాక్షన్స్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. ఒక్కసారి కంప్లీట్ స్ట్రక్చర్స్ బోర్డు మీద ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ look at this I, we, you, they subjective pronouns, v1 v5. వీటి తర్వాత మనకు డైరెక్ట్గా ఏమొస్తుంది అంటే ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి సార్ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే లుక్ అట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే విధానం ఇంతే, స్ట్రక్చర్ ఇంతే. ఇంకా హెల్పింగ్ వర్బులు రాకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని సెంటెన్సెస్ మీకు చెప్తా. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను PDF మీకు ఇస్తాను ఎలాగో. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను కొన్ని నేర్పిస్తాను చూడండి. లుక్ అట్ దిస్. నీట్గా బోర్డు మీద రాస్తారు, దీన్ని బేస్ చేసుకొని రాస్తా. ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి. మెటీరియల్ ఉన్న వాళ్ళు ఏం నోట్ డౌన్ చేసుకోకండి, ఆల్రెడీ మీ మెటీరియల్లో పెట్టాను. పేజ్ నెంబర్ 34, 35, 36, 37, 38, 40, 41, 42, 43, 45, 54 వరకు హ్యాబిచువల్ యాక్షన్సే పెట్టాను. 20 పేజీలు హ్యాబిచువల్ యాక్షన్సే పెట్టాను. మీరేం రాసుకోకండి. బుక్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. బుక్ లేని వాళ్ళు మాత్రం దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ డౌన్ చేసుకోండి, పాస్ చేసి ఖచ్చితంగా రాసుకోండి. ఇప్పుడు మన సెంటెన్సెస్లోకి వెళ్దాం. సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ సింపుల్. హ్యాబిచువల్ యాక్షన్స్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ రాస్తా చూడండి సింపుల్గా. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్టాండర్డ్ ప్రిన్సిపల్. సబ్జెక్ట్లు అంటే ఈ 7, మెయిన్ వర్బులు అంటే ఇవి 2, v1 v5, ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రా వర్డ్స్, అంతే. ఇప్పుడు మీకు నేను నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు రాస్తా చూడండి. బోర్డు మీద రాస్తాను. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా నేను క్లాసెస్ ఇస్తాను. యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టైం కుదిరినప్పుడల్లా 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్ కూడా ఇస్తాను. ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. ఇప్పుడు ఒక వర్బ్ తీసుకుందాం. అంటే నిద్ర లేవడం. నిద్ర లేవడాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మనకు బాగా తెలుసు, వేక్ అప్. నిద్ర లేవడం, వేక్ అప్. లేదా దీన్ని గెట్ అప్ అని కూడా అంటాం. మరి తేడా ఏందో కూడా చూద్దాం. వేకప్, గెటప్. వేకప్ అంటే నిద్రలో నుంచి మేల్కోవడం, నిద్రపోతూ ఉన్నా మెలకువ రావడం. నిద్రలో నుంచి మేల్కొంటే మెలకువ వస్తే దాన్ని వేకప్ అంటాం. గెటప్ అని ఎప్పుడు వాడతామంటే ఇమ్మీడియట్లీ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నిద్రలో నుంచి మేల్కొని వెంటనే పనిలోకి నిమగ్నం అవ్వడం, వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి సార్ 2 ఒకటే కదా అని మీకు డౌట్ వస్తుంది, కానీ నేను చెప్తా చూడండి. వేకప్ అంటే నిద్ర లేవడం కదా, గెటప్ అన్నా కూడా నిద్ర లేవడమే. కానీ
ఇమ్మీడియట్గా పనిలోకి వెళ్ళిపోదని గెటప్, ఇమ్మీడియట్గా లేచేస్తాం. బట్ వేకప్ అలా ఇమ్మీడియట్గా లేరు. మనం ఎలా లేస్తాం చూస్తారు, పొద్దున్న నిద్ర పిలిచి ద బాడీ అలా ఉంటారు, నీలుగుతారు, ముక్కుతారు, మూలుగుతారు. అమ్మ నాన్న 10 తిట్లు తిట్టిన తర్వాత నిద్ర లేస్తారు. అలారం పెట్టుకుంటాం, 5 గంటలకే నిద్ర లేని అలారం పెట్టుకుంటాం. అలారం మోగంగానే అలా గుడ్డి వాళ్ళకి ఎక్కడో అలా పట్టుకుంటాం, పట్టుకొని ఆఫ్ చేస్తాం. మళ్ళీ 1 గంట ఎక్కువ పట్టుకుంటాం. మెలకు వస్తుంది, అలారం మోగినప్పుడు మెలకు వస్తుంది, దాన్ని ఆఫ్ చేస్తాం. లేయం, వెంటనే లేయం. అమ్మ నాన్న లేపుతుంటే అలా బెడ్షీట్ ఇలా మిద్దేసుకుని ఇంకా పడుకుంటాం. ఇంకా తిడుతున్నప్పుడు లేయం. అంటే ఇమ్మీడియట్గా లేయమండి. వేకప్, మెలకు లేక రావడాన్ని వేకప్. గెటప్ అంటే అలా కాదు, ఫట్మన్ లేసేసి వెంటనే పనిలోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉంది, ఇంకొక క్వశ్చన్ రాత్రి చదవడం మర్చిపోయావు, అది ఇంపార్టెంట్ క్వశ్చన్, తెల్లవారుజామున లేచి చదువుదామని అనుకుంటాం, పడుకుంటాం. చూడండి, నిద్రపోతూ ఉన్నాం, 4 గంటలకు మెలకు వస్తుంది. మెలకు రాగానే క్వశ్చన్ గుర్తొస్తుంది, అబ్బాయి క్వశ్చన్ నేర్చుకోలేదు, రాకపోతే ఫెయిల్ అయిపోతా అని ఫట్మన్ నిద్ర లేచేస్తాం. లేచేసి వెంటనే బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం, 1 గంట సేపు చదువుతాం. భయంతో వెంటనే దిగుతాం. అంతెందుకు, మన అమ్మ నాన్న తీసుకుంటే పొద్దున్నే నాన్న చూడండి వెంటనే నిద్ర లేచేసి పనిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆవులు బయట కట్టేయడం, పాలు పితకడం, ఆ పేడ ఎత్తేసి బయట వేసేయడం, బాగా క్లీన్గా చేయడం. అమ్మ ఇంటిలో వెంటనే నిద్ర లేచి ఇల్లు వాళ్ళకి అలికేసి ముగ్గేసేసి వంట చేయడం, ఇవన్నీ వెంటనే జరిగిపోతుంది, ఫాస్ట్గా అయిపోతాయి. పడుకోరు వాళ్ళు, ముక్కి మూలగరు. బట్ మనం స్టూడెంట్స్ ముక్కుతారు, మూలుగుతారు, వేకప్, గెటప్. అది ఫర్ ఎగ్జాంపుల్, I wake up at 6 o'clock every day. I wake up at 6 o'clock every day. 6 గంటలకు మెలకు వస్తుంది, అంటే 6 గంటలకు నిద్ర లేస్తాను. At 6:10 I get ready to go for walking. I get ready to go. అంటే get up, I get up అంటే ఇమ్మీడియట్గా లేచేస్తాను అని. వేకప్ అంటే నిద్రలో నుంచి మేలుకోవడం. గెటప్ అంటే ఇమ్మీడియట్లీ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, పడుకున్న చోటు నుంచి వెంటనే లేచి వెళ్ళిపోవడం. లైక్ దట్ వన్, వేకప్, గెట్స్ అప్, వేకప్, గెటప్. ఇప్పుడు చూడండి, ఐ వి యు వస్తే ఇది V1 కదా, ఇది V1, ఇది కూడా V1. మనకు వర్బ్ యొక్క V5 కావాలి, వర్బ్ యొక్క V5 కావాలి. వేకప్, వేకప్ యొక్క వర్బ్ యొక్క V5 వేక్స్ అప్, వేక్స్ అప్. చాలా మంది తప్పు చేస్తారు. వేక్స్ అప్, వేక్ అప్స్ దీనికి పెడుతుంటారు, ఎస్ పెట్టకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది నా స్టూడెంట్స్ చేశారు. వేక్స్ అప్, ఎస్ అనేది వేక్ యాడ్ చేయండి, వేక్స్ అప్. అలాగే వేక్ అప్స్ కాదు, అప్పు లాస్ట్లో ఎస్ యాడ్ చేస్తుంటారు, దీనికి చేస్తుంటారు. చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది తప్పు. చాలా మంది చేస్తుంటారు. ఎందుకంటే గో, గో యొక్క V5 గోస్, ఇలా. అంటే కమ్, కమ్ యొక్క V5 కమ్స్, ఇలా. దీనికి లాస్ట్లో యాడ్ చేస్తున్నాం, దీనికి కూడా లాస్ట్లో యాడ్ చేయడం చేస్తుంటారు. చెయ్యకూడదు, తప్పు, తప్పు. కాబట్టి వేకప్, వేక్స్ అప్, వేక్స్ అప్. బాగా చెప్తున్నాను, వేకప్, వేక్స్ అప్. అలాగే గెటప్, గెట్స్ అప్, గెట్స్ అప్, గెట్స్ అప్. ఓకే, ఓకే, లుక్ అట్ దిస్. ఇది వర్బ్, నిద్ర లేవడం. ఇలా ఈ వర్బులన్నీ తెలిసి ఉండాలి మనకు. ఇప్పుడు మన సెంటెన్సెస్ చేద్దాం. నేను ప్రొద్దున్నే నిద్ర లేస్తానని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్, ఐ వేకప్, ఐ వేకప్. ఎప్పుడు? ప్రొద్దున. ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్. నేను పొద్దున్నే నిద్ర లేస్తాను. ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ప్రొద్దున నిద్ర లేస్తాను, ఖచ్చితంగా 6 గంటలకు నిద్ర లేస్తానని చెప్పాలనుకోండి. ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ at 6 o'clock, at 6 o'clock, at 6 AM. ప్రొద్దున్నే నిద్ర లేస్తాను, ప్రొద్దున్నే నిద్ర లేస్తాను. ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమె నిద్ర లేస్తుంది అని చెప్పాల్సి వస్తే షీ వేక్స్ అప్, షీ వేక్స్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, early in the morning, early in the morning, at early in the morning at 4 o'clock, 4 o'clock.
ఆమె 4 గంటలకు నిద్రలేస్తుంది. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 6 o'clock but full stop లేదు ఇక్కడ. but she wakes up early in the morning at 4 o'clock. నేను 6 గంటలకు నిద్రలేస్తాను, కానీ ఆమె 4 గంటలకే నిద్రలేస్తుంది. ఆమె 4 గంటలకే నిద్రలేస్తుంది. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 6 o'clock but she wakes up early in the morning at 4 o'clock. నిద్ర లేస్తాను, లేస్తుంది, చేస్తాను, చేస్తుంది, చేస్తాడు, ఇలాంటి మీనింగ్ రావాలి. చేశాను అని రాకూడదు, భవిష్యత్తులో చేస్తాను అని రాకూడదు, చేస్తూ ఉన్నాను అని చెప్పకూడదు. హ్యాబిచువల్ యాక్షన్స్ జనరల్గా కామన్గా రొటీన్గా చేసే పనులనే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. కాబట్టి ఐ వేకప్ ఇది ఒక సెంటెన్స్ అనా. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు చేసే పనులని హ్యాబిచువల్ యాక్షన్స్. ఎవ్రీ డే ఇట్ రిపీట్స్ దట్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. ప్రతిరోజు జరుగుతుంది ఆ పని, ప్రతిరోజు జరుగుతుంది ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 6 o'clock. ఆఫ్టర్ వేకింగ్ అప్ అన్ని రాస్తా చూడండి ఒక్కొక్కటి. ఆఫ్టర్ వేకింగ్ అప్ నిద్ర లేచిన తర్వాత, ఆఫ్టర్ వేకింగ్ అప్ నిద్ర లేచిన తర్వాత, ఆఫ్టర్ వేకింగ్ అప్ I pray the God. I see లేదా I look into the photo. I look all the God images. I see all the God images. God images are photos. Or I look my father's photo. I look my parents' photo. I see my father's face. I see my mother's face. When I wake up early in the morning, నిద్ర లేచినప్పుడు I see my father's photo. After waking up, I see. నిద్ర లేచిన తర్వాత చూస్తాను, దేవుడి ఫోటోలు చూస్తాను. చూసిన తర్వాత I pray the God. దేవుణ్ణి ప్రార్థిస్తాను. Few minutes. I pray the God few minutes. And I go to a washroom. I complete my nature calls. I complete my nature calls. నేచర్ కాల్స్ అంటే కాలకృత్యాలు, అబ్ల్యూషన్స్ అంటారు వీటిని. మంచి పదం అబ్ల్యూషన్స్ అంటే కాలకృత్యాలు. ప్రొద్దున్నే చేసే పనులు ఉన్నాయి చూసారా, వాటిని కాలకృత్యాలు అంటారు. అంటే వెరీ సింపుల్. ఐ మెయిన్ వర్బ్, I V1 ఇట్లా. అలాగే she V5 ఇలా. అంటే నేను చేస్తాను అని చెప్పాల్సి వస్తే సింపుల్గా ఇలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పడం రావాలి. I wake up early in the morning at 6 o'clock. I go to washroom. I complete my ablutions. I complete my nature calls. After completing the nature calls, I come out from that room. I take the newspaper. I sit in the corridor or my garden. I read newspaper half an hour. After reading the newspaper, కొంతమంది చదువుతారు. I see the headlines. ఇట్లా రకరకాలుగా చెప్పచ్చు. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ వెరీ సింపుల్. ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నామంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా చెప్పాలో జస్ట్ మనం బిగినింగ్ స్టేజ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీని యొక్క క్లాస్ ఇట్ విల్ బి దేర్ టు కంటిన్యూ. ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు ఈ రోజంతా చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు హ్యాబిచువల్ యాక్షన్స్ యొక్క కీ స్ట్రోక్స్ అన్నీ నేర్చుకోండి. అన్నీ పెట్టాను కదా, ఎవ్రీ కీ స్ట్రోక్స్ అన్నీ పెట్టాను కదా. ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, సమ్ టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ ఇయర్,
వీక్లీ ట్వైస్, ఇట్లా అన్నీ కూడా బుక్లో పెట్టాను, అవన్నీ నేర్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని ఎగ్జాంపుల్స్ సింపుల్గా మీరు ఒక 10 వర్బ్స్ తీసుకొని మీరు క్లియర్గా ఒక మెసేజ్ రూపంలో నాకు వాట్సాప్ పెట్టండి, లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు ఒకే వర్బ్తో నేను మీకు ఇంకా ఈ క్లాస్ కంటిన్యూ అంటే ఈ క్లాస్ అయిపోలేదు, డే 1 క్లాస్ అయిపోలేదు, హ్యాబిచువల్ యాక్షన్సే ఉన్నాయి. డే 1 క్లాస్ అయిపోలేదు, ఇంకా హ్యాబిచువల్ యాక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వర్బ్తో అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని నేను మీకు చెప్తాను. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఒకే వర్బ్ అప్లై చేస్తాను. చూడండి, ఒకే వర్బ్ అప్లై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఏంటి అంటే నేను నిద్ర లేస్తాను, నేను కాలేజ్కి వెళ్తాను, వెళ్ళడాన్ని ఏమంటాం? గో యొక్క V5, వర్బ్ యొక్క V5, దిస్ ఇస్ కాల్డ్ V1, V5 గోస్. ఇప్పుడు నేను అన్నింటికీ అప్లై చేస్తాను. చూడండి, గో. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తానని చెప్పాల్సి వస్తే ఐ గో, మేము వెళ్తామని చెప్పాల్సి వస్తే వి గో, నువ్వు వెళ్తావని చెప్పాల్సి వస్తే యూ గో, వాళ్ళు వెళ్తారని చెప్పాల్సి వస్తే దే గో, అతను వెళ్తాడు అని చెప్పాల్సి వస్తే హీ గోస్. వర్బ్ మార్చాలి. ఆమె వెళ్తుంది అని చెప్పాల్సి వస్తే షీ గోస్, అది వెళ్తుంది అని చెప్పాల్సి వస్తే ఇట్ గోస్. వెరీ సింపుల్. సాయి వెళ్తాది అని చెప్పాల్సి వస్తే సాయి గోస్. వెరీ సింపుల్. వర్బ్ యొక్క V5. ఎక్కడికి వెళ్తామో ఇప్పుడు చెప్తాం. సెంటెన్స్ వెళ్తాం. ఎందుకు? సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము సబ్జెక్టు మెయిన్ వర్బ్ రాసాం, ఆబ్జెక్ట్ ఎట్లా రాయాలో చూద్దాం. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఐ గో టు కాలేజ్. ఐ గో టు కాలేజ్. ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తాను. అలాగే we go to టెంపుల్. మేము టెంపుల్కి వెళ్తాం. we go to టెంపుల్ every day. మేము ప్రతిరోజు గుడికి వెళ్తాం. we go to టెంపుల్ every day. మేము ప్రతిరోజుగా గుడికి వెళ్తాం. you go to library. You go to library every weekend. ప్రతి వారం చివరన నువ్వు లైబ్రరీకి వెళ్తావు. అలాగే they go to shopping every Sunday. లేదా once in a month. ఇట్లా మీరు కీ స్ట్రోక్ మార్చండి. నెక్స్ట్ అలాగే he goes to అతను వెళ్తాడు. ఎక్కడికి? he goes to spoken English classes. Spoken English కి అతను వెళ్తాడు. he goes to spoken English classes every day. He goes to spoken English classes every day. She goes to market every week. ప్రతి వారం మార్కెట్కి వెళ్తాది. she goes to market. ఆమె మార్కెట్కి వెళ్తాది. it goes to అది వెళ్తాది. it goes to park. అది పార్క్ వెళ్తాది. it goes to park. అలాగే సాయి goes to her hometown every month. చూడండి, సెంటెన్సెస్ లో మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్ట్ కేసును మార్చాలి. చూడండి, అంటే ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైనా పెట్టుకోవచ్చండి. మీరు కొద్దిగా మనం ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ ఒకే సబ్జెక్ట్, ఒకే మెయిన్ వర్బ్. ఏందది? గో అనే ఒక మెయిన్ వర్బ్, గోస్ అనే
V5 ఫామ్తో మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ను మార్చి ఆబ్జెక్ట్ను మార్చి చెప్పాం. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చేంజ్ చేసాం, ఆబ్జెక్ట్ని చేంజ్ చేసాం, మెయిన్ వర్బ్ని చేంజ్ చేయలేదు, సేమ్. కాబట్టి మనం సింపుల్గా హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే విధానం తెలుసుకున్నాం. మీరేం చేస్తారంటే ఒక 10 వర్బ్స్ తీసుకోండి, అట్లీస్ట్ 5 వర్బ్స్ తీసుకోండి. ఇలా సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మారుస్తూ ఆబ్జెక్ట్ కేసును మారుస్తూ మీరు కామెంట్ సెక్షన్లో అయినా రాయండి, లేదా నాకు వాట్సాప్ అయినా పెట్టండి. మీరు సిన్సియర్గా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మీకోసం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి ఫాలో అవ్వాలనుకున్న ఫాలో అవ్వండి. ఎవ్రీడే 1 అవర్ క్లాస్, 1 అవర్ ప్రాక్టీస్. నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ క్లాస్ కూడా వెంటనే నేను అందించబోతున్నాను టుమారో. సో won't miss for tomorrow's class, and I wish you all the very best for getting success from our institution. Thank you so much for listening this wonderful information and being with me. నాతో ఉన్నందుకు, నా క్లాస్ విన్నందుకు దయచేసి మీరు సీరియస్గా ఫాలో కాండి, సిన్సియర్గా అటెండ్ చేయండి ఈ క్లాస్ని. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. రాకపోతే 45 రోజుల తర్వాత నా ఛానల్ని మీరు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు, అన్సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే, రాకపోతే ఖచ్చితంగా చేసేయండి. డిస్లైక్ కొట్టండి, కామెంట్ నెగిటివ్లో పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాం. బట్ 1-2 క్లాసులు విని ఆపేస్తే రాదు. హ్యావ్ టు ఫాలో. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. Bye bye and Jai Hind.